ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ అని ఒక గొప్ప మాట చెప్పారు చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్లాల్ బహుగుణ. మే 21న 97 సంవత్సరాల పండు వయస్సులో మరణించారు ఈయన. చెట్లను కౌగలించుకుని వాటిని కాపాడారు. ఈయన ఉద్యమం హిమాలయాల్లో మహావృక్షాలు తలలెత్తి నిలబడడానికి సహాయపడింది. పర్యావరణ పరంగా చాలా సున్నితంగా ఉన్న హిమాలయాల ఎత్తుల్లో తెహ్రీ డ్యామ్ కట్టడం మొదలైనప్పుడు బహుగుణ దానికి వ్యతిరేకంగా చాలా పోరాటం చేశారు. కానీ అప్పటికే ప్రభుత్వాలు మొండికెత్తిపోయాయి. తెహ్రీ డ్యామ్ మన మూర్ఖత్వానికి నిలువెత్తు నిర్వచనంలా కొండల మధ్యలో చోటు చేసుకుంది. ఇప్పుడు పర్యావరణాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ చిప్కో వీరుడు లాంటి వాళ్ళు కొద్దిమంది సరిపోరు. వీరుల సైన్యమే అవసరం. ప్రాజెక్టుల కోసం అడవులను ధ్వంసం చేయటమే ఆర్థిక వ్యవస్థ అని మూర్ఖంగా బలంగా నమ్ముతున్నాయి ప్రభుత్వాలు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేది పర్యావరణ పరిరక్షణే అని అర్థం చేసుకోవటం లేదు. ఇక ఇప్పుడు పర్యావరణ శాస్త్రం డిక్షనరీలో కనబడే కొత్త మాటలు ఎకో వారియర్స్ అంటే పర్యావరణ వీరులు, సేంద్రియ వ్యవసాయం, బయోడైవర్సిటీ ఇవి కూడా మాటలుగా మిగల్లేదు, ఇప్పుడు చేతల్లోకి వచ్చేసాయి. ప్రభుత్వ పాలసీల వల్ల మన భూమాత కృషించి గాయపడి ఉంది. నేలకు సరైన వైద్యం చేసి ఆరోగ్యంగా ఎలా నిలబెట్టాలి అనే ఆలోచనలు కూడా కొత్త దారులు తొక్కుతున్నాయి. అలా ఆలోచనలు మొదలయ్యాక చాలా ప్రాథమికమైన అవగాహన దగ్గరకు వచ్చి పడ్డాం మనం ఇప్పుడు. అదేంటంటే జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవటం. ఈ మధ్య కిస్ ద గ్రౌండ్ అనే ఒక అమెరికన్ డాక్యుమెంటరీ చూశాను. ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ అని మన సుందర్లాల్ బహుగుణ చెప్పిన బంగారం లాంటి మాట గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తుంటే. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం కోసం మట్టిని నమ్ముకోమని చెప్తుంది ఈ సినిమా.